హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇంటిలో ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు మనం సంపద వృద్ధి చెందదు, డబ్బులు వృధా ఖర్చు అవుతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తల స్నానం చేసిన తరువాత స్త్రీలు నీరు కారుతూ జుట్టుతో ఇంట్లో తిరగకూడదు. జుట్టు నుంచి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు. చక్కగా ఒక వస్త్రంతో తలను తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంట్లో లోపలికి రావాలి. స్త్రీలు ఇంటిలో జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉండడం వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. వెంట్రుకలు ఇంటిలో పడడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. స్త్రీలు ప్రతి నెలలో బహిష్గా ఉంటారు. బహిష్క సమయంలో వేసుకునే బట్టలు విడిగా పెట్టుకోవాలి. బహిష్క సమయంలో వేసుకునే బట్టలు పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వేసుకోకూడదు. స్త్రీలు బహిష సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం తడి క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే తుడుచుకున్న తర్వాత ఒక గ్లాస్ నీటిలోని దానిలో కొద్దిగా గల్లుప్పు వేసి మరియు కొద్దిగా పసుపు వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు ప్రతి వస్తువు పైన చల్లుకోవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత తమ చేతిలో ఉన్న మట్టి గాజులు తీసి కొత్త గాజులు చేతికి ధరించాలి. చేతికి తీసిన మట్టి గాజులు ఏదైనా పచ్చని చెట్టుకు కట్టడం లేదా ఈ నీటిలో వదిలేయడం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారా శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఇంటి వెనుక ఉండే ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు చీపుర్లు ఉంచకూడదు. ఏదైనా పండుగ వచ్చినప్పుడు వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాము అని అవి ఎండిపోయిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తారు. మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకు వాటిని ఉంచి పచ్చదనం పోయినప్పుడు వాటిని గుమ్మం నుండి తీసివేయాలి. ఎండిపోయిన తోరణాలు గుమ్మానికి ఉండకూడదు. చీపిరి ఈశాన్యం దిశలో ఉండకూడదు. అదేవిధంగా చీపిరిని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు. శనివారం రోజున ఎవరైనా నూనెను లేదా నూనెతో చేసిన వస్త్రాలను అదేవిధంగా నవ్వుతూ చేసిన వస్తువులను కూడా శనివారం రోజున ఎవరికి ఇచ్చినా కూడా తీసుకోకూడదు. దుకాణంలో నుంచి నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. ఆడవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిలో నైట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం వలన ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర డ్రెస్సు వేసుకోవాలి. భగవద్గీత ప్రసాదం తయారు చేసి ప్రతిరోజు వంట చేసి ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రల్లో మాంసాహారం కూడా వండుతూ ఉంటాము గనుక ప్రసాదాన్ని వేరే పాత్ర విడిగా ఉంచుకోవాలి. ఆ పాత్రలో భగవంతునికి ప్రసాదం తయారు చేయడం మంచిది. తప్పులు వాటిలో ఇప్పటికీ లోపానికి సంబంధించిన ఆహారం వండకూడదు. ఉదయం ఇంటికి ఈశాన్యం దిశలో ఉన్న గదిని తడుచుకున్న ఆ తర్వాత ఇంటిలో ప్రతి గదిని తుడుచుకోవాలి. అదేవిధంగా చాలామంది ఇంటిని మొత్తం తుడిచి ఆ చెత్తను బయట పారేసుకోవాలి. ప్రతి గదిలో తుడిచిన తరువాత ఆ గదిలో చెత్త బుట్టలో వేయాలి. గడప నుంచి పైనుంచి చెత్తను తుడుచుకుంటూ ఉండాలి. ఇంటిలోని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా ఇట్లాంటి బంధువులు వస్తారు అంటే చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంటికి ప్రతిరోజు లక్ష్మీదేవి వస్తుందని భావించి ఇంటిని అయితే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు
తప్పనిసరిగా ఉదయమే లేచి స్నానం చేసి మామూలు స్నానం చేస్తే సరిపోదు. పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. స్త్రీ పురుషుల స్నానం చేయకుండా అలా ఇంటిలో తిరుగుతూ ఉండడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది. ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోనికి వెళ్ళాలి. చాలామంది ఆడవారు బట్టలు ఉతికిన తరువాత వేసుకుంటూ ఉంటారు. మురికి నీరు ఎప్పుడు కూడా కాళ్ళపై పోసుకోకూడదు. అదేవిధంగా జుట్టు తుడుచుకుంటూ ఆ బట్టల నుంచి వచ్చే మురికి నీరు అనేది కూడా ఇంటిలో పడకుండా చూసుకోవాలి. మనం వేసుకునే బట్టలు శుభ్రంగా నెగిటివ్ ఎనర్జీ అనేవి ఎక్కువగా ఉంటుందో మనం బట్టలను ఉతికేటప్పుడు బట్టల నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది నీటి ద్వారా బయటకు పోతుంది. ఆ మురికి నీరు కాళ్ళ మీద పడడం వల్ల నీటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోనికి ప్రవేశం జరుగుతుంది. వంటగదిని ఉపయోగించే చక్కగా ఉతుక్కోవాలి. అలాగే భగవంతుడికి ఉపయోగించే మఫ్లింగ్ క్లాత్ను విడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంటిలో మాంసాహారం వండుకునేటప్పుడు దానికి సంబంధించిన నూనె లేదా కూర అనేది మసి క్లాత్కు ఎప్పుడు అంటుతుంది. కాబట్టి నైవేద్యం సూచిక పరిశుభ్రంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నైటు వేసుకొని పూజ చేయకూడదు. ఆడవారు రాత్రి సమయంలో చేతికి గాజులు అవి కమ్మలు మెడలో నల్లపూసల పేరు తీస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎవరైనా రాత్రి సమయంలో చేతికి గాజులు నల్లపూసలు తీస్తూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. చాలామంది ఇంటిలో మాంసాహారం ఆదివారం వండిన తర్వాత సోమవారం నాడు అదే గ్యాస్ సిలిండర్ మీద నేరుగా భగవంతుని ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంటిలో మాంసాహారాన్ని వండిన తరువాత తప్పకుండా గ్యాస్ సిలిండర్ శుభ్రం చేసుకోవాలి. భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ శుభ్రం చేసుకోవాలి. చక్కగా స్టవ్కి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి దాని ముందు కుంకుమభరణం బిళ్ళలను పెట్టి వెలిగించాలి. ఇలా చాలామందికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండడం చాలా కష్టం. గ్యాస్ సిలిండర్ స్టవ్లు పైన వండినా మంచిదే. పరిశుభ్రంగా చేయాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి దర్వాజా మూసివేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి గనుక సూర్యుడు అస్తమించే సమయంలో మరియు అస్తమించిన తరువాత 1 గంట సేపు అయినా ఇంటి దర్వాజాను తెరిచి ఉంచాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరు కూడా పెరుగును దానం చేయకూడదు. అలాగే పెరుగును దానం చేయడం వలన లక్ష్మీదేవి భావించే పెరుగులో పాటు ఇంటిలో నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని చెబుతున్నారు. ఇంటికి ఆడవారు లేదా ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి. కుంకుమ వారు ఇవ్వాలి. ఆడవారు తలస్నానం చేసే తరువాత జుట్టు అనేది తుడుచుకొని ఉండేటప్పుడు కుంకుమ పెట్టుకోకుండా ఉండకూడదు. చక్కగా దూసుకున్న తర్వాత జడ వేసుకొని అప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంటి లోపలికి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు అన్ని గదుల్లోనూ రాళ్ళ ఉప్పుతో ఈ కొద్దిగా పసుపు కుంకుమ ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేవి రాదు. అలాగే మీరు కోరుకున్న సుఖ సంతోషాలు జీవిస్తారు. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.